Hi friends, right now we are at Ramappa temple. ఈరోజు ఫెస్టివల్ ఉంటే ఇటు వచ్చాం. సో చూద్దాం, ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తా చూద్దాం. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో లోపలికి వెళ్ళాక పూర్తి వ్లాగ్ చేసి మీకు చూపిస్తా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. చాలా మిస్టీరియస్ థింగ్స్ కూడా ఉంటాయి, నేను అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెంపుల్ని కాకతీయుల యొక్క సామంతరాజు రేచల రుద్రుడు నిర్మించారు. ఇది క్రీస్తు శకం 1213లో పూర్తయింది. ఇది కట్టడానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. అసలు అంత టైం ఎందుకు పట్టింది అనేది కూడా మీరు లోపలికి వెళ్ళి చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. అంత బాగుంటుంది ఆర్కిటెక్చర్ కానీ వాస్తుకళ కానీ. మనం ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. ఈ ముందు మీకు కనిపించేది ఏంటంటే ప్రహారీ కూడా. ఇది ఈ టెంపుల్కి చుట్టూ ఉంటుంది మొత్తం. ఇది 4 sides ఉంటుంది ఇట్లానే. ఇది ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం మనం. దీంట్లో కింద బేస్మెంట్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ ఇక్కడ ఏంటంటే మధ్యలో మొత్తం స్టోన్తో ఉంటుంది. ఓన్లీ టాప్ పైన మాత్రమే మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, బుక్లో చదువుకునే ఉంటాం, వాటర్లో తేలే ఇటుకలు. అసలు ఇటుకలు వాటర్లో తేలుతాయి అని చెప్పి మీకు అనిపిస్తుంది, బట్ నిజంగానే తేలుతాయి. నేను లాస్ట్లో చూపిస్తాను వీడియోలో. ఈ టెంపుల్కి ఒక వెరైటీ ఉంది, ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే ఏ టెంపుల్ కూడా శిల్పి నేమ్ పైన ఉండదు, ఆ కట్టిన శిల్పి నేమ్ పైన ఉండదు. ఇది మాత్రము ఈ టెంపుల్ని బిల్డ్ చేసిన శిల్పి, తన పేరు రామప్ప. తను కర్ణాటక వ్యక్తి. తన పేరు మీదనే ఈ టెంపుల్కి నేమ్ అనేది ఉంది, రామప్ప అనేది. రామప్ప అంటే దేవుని పేరు కాదు, అది కట్టిన శిల్పి పేరు. ఇది ఆ టెంపుల్ యొక్క శిలాశాసనము. దీంట్లో ఏంటంటే అప్పుడు తెలుగు భాష లేదు. కాకతీయులు ఉన్నప్పుడు ఒక ఒక భాష ఉండే, ఆ పేరు నాకు కూడా తెలియదు. ఆ భాష నుంచి తెలుగు, తమిళ్, కన్నడం డిరైవ్ అయిపోయినాయి, సపరేట్ అయిపోయినాయి. కాబట్టి చదవాలంటే కొన్ని వర్డ్స్ మాత్రమే మనకు అర్థమవుతున్నాయి. యాక్చువల్గా మా ఫాదర్కి ఈ లాంగ్వేజ్ మొత్తం ఐడియా ఉంది. అంటే ఇది ఛాన్సాలు చూసారు. తను చూసి నాకు చెప్పారు, దీంట్లో ఏముందంటే ఈ టెంపుల్ ఏ ప్లేస్లో ఉంది, ఏ ఇయర్లో కట్టారు, ఎవరు కట్టించారు, ఈ టెంపుల్ కింద ఏమేమి విలేజెస్ ఉన్నాయి అనేది క్లియర్గా ఉందంట. మీరు కూడా వెళ్ళినప్పుడు చూడండి, మీకు కొన్ని వర్డ్స్ అర్థమవుతాయి. అంటే ఒక జోక్ ఏంటంటే ఇక్కడ అంతకుముందు ఒక అపోహ ఉండే, ఈ శాస్త్రం చదివిన వాళ్ళు ఎవరు కూడా బతకరు, చనిపోతారు, ఎందుకంటే లాంగ్వేజ్ మొత్తం రివర్స్లో ఉంటుందని చెప్పేసి ఒక అపోహ ఉండే. బట్ అట్లాంటిది ఏముండదు, హ్యాపీగా మీరు కూడా చదువుకోవచ్చు. కొన్ని వర్డ్స్ మీకు అర్థమవుతాయి. ఈ టెంపుల్లో ఉండే మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే ఈ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ స్ట్రక్చర్స్, ఈ ఫైన్ పాలిష్డ్ స్ట్రక్చర్స్. ఇవి అసలు మనం చూస్తే ఇవి ఇక్కడే తయారు చేసినా, ఎక్కడి తయారు చేసుకొని పెట్టినలా, అసలు ఇవి స్టోన్ అని చెప్పి మనకు అనిపిస్తుంది. బట్ ఎలాంటి డౌట్ అవసరం లేదు, అవి 100% గ్రానైట్, బసాల్ట్ అంటారు కదా, బసాల్ట్ స్టోన్ అంటారు కదా, అది ఆ గ్రానైట్ స్టోన్తోని దీన్ని ఈ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, మీకు అనిపిస్తున్న స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా చెక్కారు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 కేటగిరీస్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ మదనికలు అంటారు, అంటే లేడీ బొమ్మలు ఉంటాయి అక్కడ. రిమైనింగ్ ఏమో ఇట్లా అంటే ఇండికేషన్, ఈ మన ఏమంటారు ఎలిఫెంట్ పైన సింహాలు అండ్ ఇట్లాంటి స్ట్రక్చర్స్ మనకి కనిపిస్తాయి. బట్ మనం కరెక్ట్గా అనాలిసిస్ చేస్తే ఒక్కొక్క స్ట్రక్చర్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. మనకు అన్నీ తెలియకపోవచ్చు, బట్ మీరు క్లియర్గా చూస్తే ప్రతి స్ట్రక్చర్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. మీకు తెలియకుండా అక్కడ గైడ్ నడినా సరే గైడ్ క్లియర్గా మీకు చెప్తారు. బట్ నేను తెలుసుకున్న పార్ట్ ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసిన పార్ట్ ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్న శిల్పము ఒక స్త్రీ శిల్పము. దీనికి ఒక వెరైటీ ఉంది. అంటే దీంట్లో నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఇది కట్టి ఆల్మోస్ట్ 800 years అవుతుంది మనకి. బట్ ఆ టైంలోనే వీళ్ళు ఐ హీల్స్ వాడినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. మీరు చూస్తే ఇక్కడ ఐ హీల్స్ షేప్లో ఉన్నటువంటి చెప్పులు కూడా వేసుకుని ఉన్నది ఆ స్త్రీ. అంటే ఆ టైంలోనే ఐ హీల్స్ అనేవి వాడుకలో ఉన్నాయని చెప్పేసి దీని నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడే కాదు, ఇప్పటి నుంచి కూడా ఉన్నాయని తెలుస్తుంది మనకి. ఇక్కడ పక్కన ఇంకొక విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహంలో, ఈ శిల్పంలో ఏంటంటే మీరు జూమ్ చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక స్త్రీకి ముళ్ళు గుచ్చితే ఒక పర్సన్ తీస్తున్నారు. అంటే ముళ్ళు గుచ్చి ఆ కాలు ఉబ్బినట్టు కూడా మనకి ఈ ఆర్ట్లో క్లియర్గా కనిపిస్తుంది మనకి. అంత స్పెసిఫిక్గా, అంటే ఒక్కొక్క మీనింగ్కి, ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క మీనింగ్ ఉండేలాగా చెక్కారు. ఎక్కడ కూడా చిన్న డీవియేషన్ అనేది కూడా ఆ శిల్పాలలో లేదు. అంత పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్గా చెక్కారు వీళ్ళు. అండ్ ఇక్కడ నెక్స్ట్ విగ్రహం ఉంది. ఇది నాగిని అని చెప్పేసి అంటారు. ఈ విగ్రహంలో ఏంటంటే ఫేస్ ఒకటి మాత్రం చాలా రఫ్గా తీశారు. రిమైనింగ్ బాడీ పార్ట్ అంతా కూడా చాలా ఫైన్ పాలిష్ చేసి చాలా స్మూత్గా చేశారు. మనం మూవీస్లో అక్కడక్కడ చూసే ఉంటాం. నాగిని అంటే ఫేస్ రఫ్గా ఉండి బాడీ స్మూత్గా ఉంటుంది. ఇది అట్లనే ఉంది.
ఇక్కడ మీకు ఇంకొక విగ్రహం కనిపిస్తది. దీంట్లో ఏంటంటే ఈ విగ్రహంలో ఇక్కడ నెక్లెస్ ఉంది గదా! ఆ నెక్లెస్ నీడ అనేది మీరు ఏ టైంలో ఉన్నా సరే ఆ నడుము పైన కనిపిస్తది. మీకు అట్లనే కనిపిస్తది. మీరు మార్నింగ్ రండి, ఈవినింగ్ రండి వెళ్తురున్నప్పుడు అదే ప్లేస్‌లో నీడ కనిపిస్తది. పక్కన ఇంకో విగ్రహం కనిపిస్తుంది మనకి. దీంట్లో ఏంటంటే ఒక స్త్రీ ఒక డమరుని పట్టుకొని నిల్చుంటది. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆ డమరుకు సంబంధించిన తీగలు ఉంటాయి కదా, అంటే మనం తాడుతో కడతాం జనరల్గా మనం బయట చూస్తే. ఆ తాడు కూడా చాలా క్లియర్గా చెక్కారు. మీరు జూమ్లో చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆ ఢిల్లీ సుల్తాన్ టైంలో అల్లావుద్దీన్ ఖిల్జీ అనే టైం వచ్చి మొత్తం ఈ అన్ని టెంపుల్స్ డిస్ట్రాయ్ చేశారు వీళ్ళు. దాంట్లో డబ్బులు దొరుకుతాయని, లేదంటే కావాలని చేసిన అవి కూడా ఉన్నాయి దీంట్లో. అందుకే అట్లా ఆ విగ్రహాలు కొన్ని డ్యామేజ్ అయి మీకు కనిపిస్తాయి. కాకతీయులలో గణపతి దేవునికి ఒక బిరుదు ఉంటాయి. అదేంటంటే రాజా గజకేసరి. అంటే ఏంటంటే ఏనుగు కుంభస్థలం పైన ఉన్నటువంటి సింహము అనే ఒక మీనింగ్ వచ్చేటువంటి బిరుదు ఉండే దానికి. ఆ ఇండికేషన్ గానే అప్పుడు ఉన్నటువంటి రేషట రుద్రుడు ఎవరైతే సామంతరాజు, గణపతి దేవునికి సామంతరాజు ఈ దీని గుడిని కట్టారు కాబట్టి వాళ్ళ ఆ ఇండికేషన్ వచ్చేలాగా దీన్ని నిర్మించారు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే సైంటిఫిక్గా కూడా ఇంకొక రీజన్ ఉంది మనకి. విగ్రహం ఇట్లా కనిపిస్తుంది, బట్ సైంటిఫిక్గా ఏంటంటే ఇప్పుడు ఈ విగ్రహం అనేది ఒక స్ట్రట్ లాగా, అంటే లోడ్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఒక వస్తువు లాగా మనకు కనిపిస్తుంది. అది ఎట్లా అంటే ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ ఈ దీని ప్రకారంగా పైన బీమ్ కింద కాలం లోడ్ ట్రాన్స్ఫర్ అనేది ఇట్లా విగ్రహం నుంచి అవుతుంది. దీనిలో మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎట్లా అవుతుంది లోడ్ ట్రాన్స్ఫర్ అనేది. సో అట్లా ఈ విగ్రహం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి డ్యామేజ్ కాకుండా ఉంటుంది అన్నట్టు. టెంపుల్ చుట్టూ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే చాలా వరకు విగ్రహాలు లేవు, అంటే చిన్న చిన్న పార్ట్ ఇది, టెంపుల్ మొత్తం కాదు, కింద ఉన్న పార్ట్. ఈ విగ్రహాలు చాలా మంది ఎత్తుకెళ్ళారు కాబట్టి ఇట్లా హోల్స్ అనేది అట్లనే మనకు కనిపిస్తుంటాయి. అంటే ఇక్కడ కూడా విగ్రహాలు ఉండే అని చెప్పి ఇండికేషన్ అన్నట్టు అంతే. అది ఈ విగ్రహాల ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే కాకతీయులు వేరే మతాలను కూడా గౌరవించేవాళ్ళు. ఇప్పుడు ఇట్లాంటి విగ్రహాలు వచ్చేసి మనకి జైన మతంలో కనిపిస్తాయి ఎక్కువ. వర్ధమన మహావీరుడు విగ్రహాలు ఇట్లాంటి షేప్లలో ఉంటాయి. అంటే వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయంటే అప్పటికి వాళ్ళ మతం గురించి ఈ ఏరియాలో కూడా ప్రాచుర్యం ఉందని చెప్పేసి మీనింగ్. ఇట్లనే వినాయకుని విగ్రహాలు, బుద్ధుని విగ్రహాలు, కృష్ణుని విగ్రహాలు, ఇట్లా అన్ని మతాలకు సంబంధించినవన్నీ కూడా మనకి ఈ ఫిగర్స్లో కనిపిస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళు వాటిని కూడా ఆచరించారా లేదా అనేది మనకి చరిత్రకారులే చెప్పాలి. బట్ ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాల ప్రకారం అయితే ఇవి నోన్ టు పీపుల్ అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కువ శాతం వీళ్ళు, అంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ కానీ యుద్ధాలకు కానీ ఎలిఫెంట్స్ని బాగా యూజ్ చేశారు వీళ్ళు. ఈ రాక్స్ని తీసుకురావడానికైనా సరే ఎలిఫెంట్స్ని వాడారు. మీరు ఇక్కడ ఈ ఎలిఫెంట్స్ని కౌంట్ చేస్తే 536 టైప్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ మనకి కనిపిస్తాయి, 536. సో ఒక్కొక్క షేప్లో ఉంటుంది. మనకి ఏ రెండు కూడా సేమ్గా కనిపించవు. సో ఎలిఫెంట్స్కి అంతా వాళ్ళు ప్రియారిటీ ఇచ్చారని చెప్పేసి మనము ఈ స్ట్రక్చర్ నుంచి ఇక్కడ నుంచి మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. యుద్ధానికి ఎలిఫెంట్సే వాడేది, ప్లస్ ఈ సామాను ఈ రాళ్ళన్నీ కూడా ఎక్కడి నుంచో మోసుకొచ్చి ఫిట్ చేయాలి కాబట్టి వాటికి కూడా ఎలిఫెంట్స్నే వాళ్ళు క్లియర్గా వాడారని చెప్పేసి మనకు టెక్స్ట్ బుక్స్లో చూడొచ్చు. చరిత్రకారులు కూడా అదే విషయం చెప్తున్నారు. ఈ టెంపుల్లో ఎక్కడా లేదు ఇట్లాంటిది. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ 2 కలర్స్ అని చెప్పేసి ఉంది, వైట్ అండ్ రెడ్. ఇట్లాంటి ఇది యాక్చువల్గా రాయే, ఇది రాయే, మల్టీ కలర్ ఉన్న రాయి ఇది. అందరు ఏమనుకుంటారు అంటే ఏదో పాలిష్ చేయడం వల్ల ఇట్లా జరిగిందని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ ఈ డిజైన్స్ కూడా మనకి శూలం డిజైన్స్ అనుకుంటా. ఇవి చాలా నీట్గా చెక్కారు. అసలు వాళ్ళు కరెక్ట్గా ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నా మాత్రం నాకు అర్థం కావట్లే. అది శూలమా లేదంటే ఏదన్నా ఒక డిజైన్ అని చెప్పేసి డౌట్ ఉండే నాకు. నేను ఇందాక చూపించిన కదా అక్కడ 2 కలర్స్ స్టోన్ ఉండే, అది నిజమా కాదని చెప్పేసి దీనిపైన మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎవరో దాన్ని ఇరగొట్టారు. ఇరగొడితే ఏం కనిపిస్తుంది మనకంటే అది వైట్ కలర్ స్టోనే కనిపిస్తుంది అండ్ పైన రెడ్ కలర్ కనిపిస్తుంది. అంటే ఇది కావాలని చేసింది కాదు, స్టోన్ ఫార్మేషనే ఆ కలర్స్లో ఉంది. ఇది క్లియర్గా తెలుస్తుంది మనకైతే. ఇక్కడ మనం ఇప్పుడే నార్త్ సైడ్ నుంచి గర్భగుడి లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఈ గర్భగుడి లోపల ఏంటంటే ఒక 4 పిల్లర్స్ ఉంటాయి. చాలా అంటే చాలా కాంప్లెక్స్ డిజైన్స్ కూడా దాని మీద ఉంటాయి. ఆ పైన బీమ్స్ అండ్ కింద కాలమ్స్ రెండింటి పైన చాలా కాంప్లెక్స్ డిజైన్స్ ఉంటాయి. ఒకసారి చూడండి, మీరు క్లియర్గా చూస్తే ఇదంతా సింగిల్ స్టోన్ పిల్లర్. ఇది ఒకటే స్టోన్ పైన చెక్కారు. ఇదేం జాయింట్స్ లేవు, ఇక్కడ ఏం లేవు. అండ్ చాలా విగ్రహాలు ఉన్నాయి దీంట్లో. ఇందాక మనం చూసిన డిజైన్స్ ఉన్నాయి కదా, ఈ శూలం డిజైన్ అని చెప్పేసి, ఇది మళ్ళీ ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకి. ఈ బుడిపల్లి వచ్చేసి కొన్నిటికి 12 ఉన్నాయి, కొన్నిటికి 13 ఉన్నాయి. మరి కరెక్ట్గా అంటే మన కౌంట్ తప్పైందా లేదంటే దానికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉందనేది అయితే నాకు తెలియదు. బట్ ఇట్లా
చాలా అంటే చాలా స్మూత్ ఫినిషింగ్‌తోనే ఇట్లా చిన్న చిన్న బొమ్మలన్నీ దాని మీద ఉన్నాయి. ఈ పైన ఏంటంటే స్లాబ్ ఉంది గదా! స్లాబ్ అండ్ బీమ్స్. ఇక్కడ మనకి ఈ పురాణాలు, ఇతిహాసాలన్నీ కూడా చెక్కబడి ఉంటాయి దీంట్లో. మీరు చూస్తే ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! ఇదొచ్చేసి విష్ణు అవతారం అనుకుంటున్నా నేనైతే. ఇక్కడ తాబేలు షేప్ ఉంది గదా! ఆ తాబేలు షేప్‌లో ఉన్నటువంటి విష్ణుమూర్తి. ఆ సంబంధించినటువంటి స్టోరీ అనేది ఇక్కడ ఉంటది. ఆ స్టోరీ నాకు కూడా తెలియదు. ఈ స్టోరీ అనేది ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తది. అట్లనే ఇంకా మనం ముందు పోతే శివతాండవం, ఈ రామాయణము ఇదంతా కూడా కొన్ని కొన్ని పార్ట్స్ అనేది మనకు కనిపిస్తది. అయితే మేము వెళ్ళిన టైంలో ఏంటంటే లైటింగ్ కరెక్ట్ లేకుండే. లైటింగ్ తక్కువ ఉండడం వల్ల క్లారిటీగా తీయలేకపోయినాం. బట్ మీరు ఎప్పుడైనా డే టైంలో వెళ్ళండి. డే టైంలో మీకు క్లియర్‌గా కనిపిస్తది. ఇక్కడ శివుని షేప్ కనిపిస్తుంది. ఇది చూస్తే మీరిక్కడ ఈ సముద్ర మదనం అని చెప్పేసి మనకుంటది. ఒక సైడ్ దేవతలు, ఒక సైడ్ రాక్షసులు ఉండి ఒక కొండని పాముతోని చిలికితే అక్కడ అమృతం వస్తది. ఇది ఆ సంబంధించినటువంటి ఇన్సిడెంట్ అనేది దీంట్లో క్లియర్‌గా చెప్పారు. అట్లనే ఒక సైడ్ వచ్చేసి రామాయణం సంబంధించినటువంటి అది ఉంటది. ఇంకో సైడ్ ప్రహ్లాదం సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనకి పైన క్లియర్‌గా కనిపిస్తుంటది మనకి. ఆ రూఫ్‌లో కూడా చాలా కాంప్లెక్స్ డిజైన్స్ ఉంటాయి. మీరు ఒకసారి స్టేబుల్‌గా ఉండి చూస్తే మీకు అర్థమైపోతది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదంతా కూడా సింగిల్ స్టోన్. ఈ సింగిల్ స్టోన్ పైన ఎట్లా ఎక్కారు అసలు అంత పైకి ఎట్లా లిఫ్ట్ చేశారనేది కూడా అదొక మిస్టరీయే చెప్పాలంటే. దాంట్లో ఒక చిన్న మిస్టేక్ అయినా సరే దాన్ని మొత్తం మార్చాల్సి ఉంటది. ఈ పిల్లర్‌లో కూడా ఒక స్పెషల్ క్రాఫ్ట్ ఉంటది. ఒక స్పెషల్ థింగ్ ఉంటది. అదేంటంటే ముగ్గురు మనుషులుంటారు. మామూలుగా ముగ్గురు మనుషులకి మనకి 6 కాళ్ళు ఉంటాయి గదా! బట్ ఇక్కడ 4 కాళ్ళతోనే ఒక విగ్రహం కనిపిస్తుంది గదా! యాహ్! ఇదే ఆ విగ్రహం. మీరు కొంచెం జూమ్ చేస్తే మీకు కనిపిస్తది క్లియర్‌గా. ఇక్కడ మిడిల్‌లో ఒక మనిషి, లెఫ్ట్ సైడ్ ఒకరు, రైట్ సైడ్ ఒకరు. బట్ ఈ ముగ్గురికి 4 కాళ్ళు కనిపిస్తున్నాయి. మీరు ఎవరి కాళ్ళు ఎవరని కూడా చెప్పలేకపోతారు. అంత చాలా నీట్‌గా ఉంటదక్కడ. మీరు ఒకసారి వెళ్ళినప్పుడు చూడండి. ఒక పిల్లర్‌కి స్పెసిఫిక్‌గా అట్లా ఉంటది. ముగ్గురు మనుషులకి 4 కాళ్ళు. ఇప్పుడు మనం ఇంకొక పిల్లర్ దగ్గర ఉన్నాం. దీంట్లో చాలా కాంప్లెక్స్ డిజైన్స్ ఉంటాయి. మీరు ఒకసారి కరెక్ట్‌గా చూస్తే మీకు అర్థమవుతది. ఇందాక చెప్పిన డిజైన్స్, పైన చెప్పిన డిజైన్స్ అన్ని కామన్‌గా ప్రతి పిల్లర్‌కి ఇట్లనే ఆ శూలం డిజైన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ప్రతి దానికేమో 12, 13 అట్లా కనిపిస్తున్నాయి బుడిపెలు. అండ్ చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంది. బట్ ఇక్కడ ఈ పిల్లర్‌లో ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయని ఒక పాయింట్ ఉంటది. ఆ పాయింట్ ఏంటంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఈ రాళ్ళ మధ్యలో చాలా చిన్న హోల్స్ ఉంటాయి. జస్ట్ ఈ ఒక దారం లాంటిది మాత్రమే దూరుతది. అంత సన్నని అవి ఎట్లా చెక్కారనేది కూడా ఎవరికి ఇంతవరకు అంతుపట్టట్లేదు. ఆ హోల్స్ నేను కౌంట్ చేసిన. ఆ హోల్స్ 13 ఉన్నాయి. ఓన్లీ 13 హోల్స్ నుంచి మాత్రమే ఇట్లాంటి ఒక చిన్న ఐటమ్ ఏదైనా ఉంటే అదొకటి పాస్ అవుతుంది. మామూలుగా మనది వుడ్ పైన కూడా అట్లా చెక్కడం చాలా కష్టం. మరి అట్లాంటిది వాళ్ళు రాయి మీద అంత టైనీ గ్యాప్ అనేది ఎట్లా చెక్కారనేది నిజంగా మిస్టరీ అది. సో ఇప్పుడు ఎవరున్నా సరే దాన్ని చెక్కే పరిస్థితి అయితే కనిపించదు. అంత స్పెసిఫిక్ కూడా చెక్కలేరు. అందుకే ఈ టెంపుల్ని మిస్టీరియస్ టెంపుల్ అని చెప్పేసి నేను మెన్షన్ చేశాను. ఇప్పుడు గర్భగుడి పక్కన ఉన్నాం మనం. ఇక్కడ ఒక సింగిల్ స్టోన్ ఉంటుంది. మొత్తం సింగిల్ స్టోన్ ఇది. దాదాపు ఇది 9 నుంచి 10 ఫీట్స్ ఉంటుంది హైట్. వెడల్పు వచ్చేసి ఒక 4 to 5 ఫీట్స్ ఉంటుంది. ఇంత పెద్ద స్టోన్ కూడా ఒక్క గ్యాప్ కూడా లేకుండా ఆ డిజైన్ చెక్కారు. అండ్ ఇక్కడ ఒక స్పెసిఫిక్ థింగ్ మీకు ఉంది. ఫస్ట్ అది చెప్పాలి నేను. అదేంటంటే ఇక్కడ కృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది కదా మీకు. కృష్ణుడు ఫ్లూట్ పెట్టుకొని వాయిస్తున్నాడు. ఆ కింద ఏంటంటే ఒక ట్రీ ఉంటుంది మనకి. కృష్ణుడు ఒక ట్రీ మీద నిల్చొని ఫ్లూట్ వాయిస్తాడు. ఆ ట్రీ కింది దాకా చూస్తే ఒక స్ట్రైట్ షేప్ ఉంటుంది మనకి. అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక ట్రీ, నార్మల్ ట్రీ అనుకోండి అది. కృష్ణుడు ట్రీ మీద ఉండి వాయిస్తున్న మీనింగ్ అన్నట్టు. కానీ ఇక్కడ ఏంటంటే స్పెషల్ థింగ్, దాన్ని మనం కొడితే డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి మనకి. మీరు చూడండి ఒకసారి. ఆ ట్రీని మనం కొడితే డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. వేరే ఏ ప్లేస్లో కొట్టినా సరే అది నార్మల్ స్టోన్ పైన కొడితే ఎట్లా వస్తుందో అట్లనే వస్తుంది. బట్ ఈ కిందికి వస్తుంటే మాత్రము మనం ఒక సిలిండర్ని కొడితే ఎట్లా సౌండ్ వస్తుందో, అంటే లోపల ఖాళీ ఉన్నప్పుడు కొడితే ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా సౌండ్ వస్తుంది. మరి లోపల ఖాళీ ఎట్లా వేసిన అనేది మాత్రం ఎవరికీ తెలియదు. యాక్చువల్లీ సింగిల్ స్టోన్ అదంతా. సైజు కూడా పైనుంచి కింది వరకు సేమ్ సైజు ఉంది. బట్ లోపల ఎట్లా వేసిండ్రు, అసలు లోపల ఖాళీ అనేది ఎట్లా ఏర్పడ్డది అనేది మాత్రం ఇంతవరకు ఎవరికీ తెలియట్లేదు. దీని గురించి ఎవరు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. నేను అనుకుంటున్నా
వాళ్ళ దగ్గర ఏదో రాక్ మౌల్డ్ చేసే టెక్నాలజీ ఉండుంటది. అట్లయితేనే ఈ సౌండ్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఇంతకు మించి ఎట్లా చేసినా సరే లోపల హాలో అనేది ఫామ్ కాదు. ఆ సౌండ్ అనేది ఇట్లా మనకి పైనుంచి కిందకి డిఫరెంట్ సౌండ్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో రావు. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను, క్లియర్గా చూడండి. లేదంటే మీరు ఈసారి ట్రై చేసిన వెళ్ళినప్పుడు కూడా క్లియర్గా ట్రై చేయండి, మీరు కూడా మీకే అర్థమవుతుంది. అసలు అది ఎంత మిరాకిల్ అంటే అట్లాంటివి ఎక్కడా చూడలే. నేను ముందు చూస్తాను కూడా అనుకోవట్లేదు. ఈ టెంపుల్ ఏంటంటే ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క వెరైటీ థింగ్ అనేది ఉంటుంది. ఈ పిల్లర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈ సర్ఫేస్ అనేది స్మూత్గా కనిపించట్లేదు మనకి, అంటే స్మూత్గా ఉంది బట్ లోపలికి వెళ్ళినట్టు కనిపిస్తుంది, స్ట్రైట్గా లేదు. మరి ఇది వాళ్ళు వాంటెడ్లీ చెక్కారా లేదంటే ఈ ఫార్మేషన్ చేసేటప్పుడు పిల్లర్ చేసేటప్పుడు అట్లా ఏమైనా డిఫార్మేషన్ అయింది అనేది క్లారిటీ తెలియట్లేదు. నేను కెమెరా కింద నుంచి పెడితే మీకు అర్థమవుతుంది కదా. సో ఇట్లా నేను అనుకుంటున్నా ఏదైనా మౌల్డ్ చేసేటప్పుడు, అంటే నేను అనుకుంటున్నా రాక్ని బాగా హీట్ చేసి మౌల్డ్ చేయడం వల్ల ఇట్లా అయిందేమో అనుకుంటున్నా. బట్ కొంతమంది కావాలనే దిష్టి కోసం చెక్కారని అంటారు, కొంతమంది ఏమో అది ఖరాబ్ అయిన పీస్ అంటే చేసేటప్పుడు మిస్టేక్ అయిందని చెప్పి కొంతమంది అంటారు. రీజన్ మాత్రం కరెక్ట్గా తెలియదు. బట్ ఎంత స్మూత్ ఉందంటే నీడ కూడా మనకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనం ఏ పిల్లర్ని చూసినా సరే అవి కొంచెం కిందికి కుంగి ఉంటాయి మనకి. అదేంటంటే ఒకసారి భూకంపం వచ్చిందంట, భూకంపం వచ్చినప్పుడు ఆ బీమ్స్ అన్ని పగిలిపోయి 2 పీసెస్ అయినాయి. కింద ఉండే బీమ్స్, పైన కాదు, కింద ఉండే ప్లెంత్ బీమ్ అంటారు కదా, అవి వచ్చేసి ఏంటంటే పగిలిపోయి ఇట్లా 2 పీసెస్ అయిపోయి యూనిఫామ్గా అవి సింక్ అయినాయి. కాబట్టి టెంపుల్ ఏం మనకి డిస్టర్బ్ కాకుండా కూలకుండా ఉంది. అదే ఒక్కొక్క పిల్లర్ ఒక్కోలాగా ఉంటే యూనిఫామ్గా సింక్ కాకుంటే ఈ పట్టి టెంపుల్ ఎప్పుడో కూలిపోయే ఛాన్స్ ఉన్నది. ఎందుకు కూలిపోలేదు అంటే దానికి రీజన్ ఉంది. యాజ్ పర్ సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అది వచ్చేసి రాఫ్ట్ ఫౌండేషన్ పైన కట్టారు. అసలు రాఫ్ట్ ఫౌండేషన్ అంటే ఏంటి, దాని మీద లోడ్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క ప్లింత్ బీమ్ కూడా మనకి 2 పార్ట్స్ అయిపోయింది. అక్కడ పిల్లర్ అనేది కుంగిపోయింది కిందికి. ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మనకి చూడండి, ఈ సైడ్ నుంచి ఇట్లా అన్ని పిల్లర్స్, ఆ 4 పిల్లర్స్ కూడా కుంగిపోయినాయి కిందికి. బట్ డ్యామేజ్ మాత్రం, ఎందుకంటే వాళ్ళు రాఫ్ట్ ఫౌండేషన్ వాడారు. ఈ రాఫ్ట్ ఫౌండేషన్లో ఏంటి అంటే ఒక లోడ్ పడ్డప్పుడు లోడ్ వచ్చేసి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఈ ఫిగర్లో మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే అక్కడే అదే ప్లేస్లో అది సింక్ అవ్వకుండా ఉంటుంది. మనం ఇప్పుడు టెంపుల్ ఈస్ట్ సైడ్ నుంచి లోపల గర్భగుడిని చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ 4 పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ సింగిల్ స్టోన్ పిల్లర్స్ ఏంటంటే కొంచెం ఒక ఇంక్లైన్గా చెక్కారు. ఆ యాంగిల్తో ఏంటంటే అంటే మనకి బయటికి కనిపించదు, యాంగిల్తో ఏంటంటే ఈ సన్ రేస్ వచ్చేసి ఎప్పుడైనా సరే గర్భగుడి మీద పడి మనకి అంటే క్లియర్గా రేస్ కనిపించాయి, కానీ వెలుతురు అనేది మనకి ఏ టైం అయినా సరే వెలుతురు ఉంటుంది. మీరు చూస్తే క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ నంది వచ్చేసి సింగిల్ స్టోన్ పైన చెక్కారు. మంచి పెద్ద సైజులో ఉంటుంది ఇది. అంటే దీనికన్నా పెద్ద సైజు నందులు కూడా మనకి కనిపిస్తాయి కొన్ని టెంపుల్స్లో. బట్ దీంట్లో స్పెషల్ వెరైటీ ఏంటంటే సింగిల్ స్టోన్, ఎక్కడ కూడా ఒక చిన్న మరక కూడా దీని మీద ఉండదు. అంటే ఉలితో చెక్కారా మరి ఎట్లా పాలిష్ చేశారని ఎవరికి తెలియదు. ఆ డిజైన్స్ చూడండి, ఆ నది మీద ఉన్న అంటే ఆ నంది మీద ఉన్నటువంటి గంటెలు, ఆ డిజైన్స్ గొలుసులు ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి కూడా క్లియర్గా కనిపించేటట్టే మనకి చెక్కారు. అసలు అంత స్మూత్ ఫినిషింగ్ అనేది ఎట్లా చెక్కారు వాళ్ళు అనేది ఇంతవరకు అంతు పట్టట్లేదు. మామూలుగా ఉలితో చెక్కినా సరే మనకి అక్కడక్కడ ఆ దెబ్బలు అంటే మన కొట్టిన దెబ్బలు అనేది కనిపిస్తూ ఉంటాయి కదా, అంత స్మూత్గా చేశారు. ఈ కాకతీయుల నందిలో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఏ టెంపుల్ అని నంది స్ట్రైట్గా అంటే శివుణ్ణి స్ట్రైట్గా చూస్తుంది. బట్ కాకతీయులు కట్టిన టెంపుల్లో ఎలా ఉంటుందంటే నంది స్ట్రైట్గా చూడదు, ఒక పక్కనే చూస్తుంది. ఆ చెవు ఏంటంటే నంది చెవు టెంపుల్ని అంటే ఆ శివలింగాన్ని శివుడు పిలిస్తే వినిపించేలాగా కూర్చొని చూస్తుంది అన్నట్టు. సో అట్లా ఉంటుంది. అందుకే కాకతీయుల టెంపుల్ నంది కూడా అంత ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు. అండ్ నంది డిజైన్ కూడా చూడండి, ఎక్కడ కూడా ఇంత డ్యామేజ్ లేకుండా, ఇంత పక్కకు డివేట్ కాకుండా చాలా అంటే చాలా బాగా చెక్కారు. సో మీరు నంది దగ్గర ఖచ్చితంగా చూడండి, మీకే తెలుస్తుంది. దీనికి ఒకటి ఏంటంటే పైన ఎట్లాంటి కప్పు లేదు. కొంచెం గవర్నమెంట్ ఏదైనా పైన కప్పు ప్రొవైడ్ చేస్తే దాని షైన్నెస్ అనేది ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికైనా చాలా బాగుంటుంది, బట్ పైన కప్పేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నాకు సజెషన్. టెంపుల్ బయట కూడా ఒక శివలింగం ఉంటుంది. అదేంటంటే అది మంచి కరెక్ట్గా సిలిండ్రికల్ షేప్లో ఆ లింగం ఉంటుంది. అసలు అంత పర్ఫెక్ట్ సిలిండ్రికల్ షేప్ అనేది మనం ఏం చేసినా రాదు. వాళ్ళు ఎట్లా చెక్కారనేది మాత్రం ఇది ఒక మిస్టరీ. మీరు ఎంత క్లియర్గానే చూసుకోండి, దానికి అడిగినప్పుడు కూడా చూడండి,
ఎక్కడ కూడా ఒక మార్క్ కూడా అవుపియదు. అసలు మార్క్ కూడా అవుపియకుండా ఎట్లా చెక్కారో మాత్రం ఇది నిజంగా మిరాకిల్ అదంతా కూడా. ఒకటి మాత్రం షూర్, వాళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్ మిషనరీ అనేది ఉంది. లేత్ మిషన్ అనేది ఉంటుంది కదా, లేత్ మిషన్తో మాత్రం అట్లాంటి చేయగలుగుతాం. హ్యూమన్ టు హ్యూమన్ ఏంటంటే మనం అట్లా చేయడానికి అయితే చాలా కష్టము. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ మిషనరీ అనేది ఉంది, అది మాత్రం షూర్. బట్ అది ఎక్కడ బయటపడట్లేదు. అది ఎట్లా బయటకు వస్తుంది అనేది చూడాలి, మనం కూడా వెయిట్ చేయాలి. అండ్ ఇట్లనే మంచి మంచి విగ్రహాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో మొత్తం నాశనం చేశారు వచ్చి టెంపుల్ని. దొరికినట్టుగా మొత్తం ఇరగొట్టి బ్రేక్ చేసి పెట్టారు ఇది. ఇంకా చాలా విగ్రహాలు ఉంటాయి, అన్నీ కూడా అసలు ఎక్కడ పోయినాయందో. ఇక్కడ ఒక బావి కూడా కనిపిస్తుంది. ఇది కాకతీయుల టైంలో తవ్విళ్ళు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. బట్ ఇక్కడ దానికి స్పెసిఫిక్ ఆధారం అనేది ఏం లేదు. వాళ్ళు తవ్వితే ఇంత చిన్నగా తవ్వరు, చాలా పెద్దగా తవ్వుతారు బావిలో. ఇట్లా తవ్వారంటే ఇది సొరంగ మార్గమా ఇంకేదైనా అయ్యి ఉంటుంది, బావి కాకపోవచ్చు అని చెప్పేసి నా యొక్క ఫీలింగ్ ఇది. బట్ ఎప్పుడు దాంట్లో వాటర్ అట్లనే ఉంటున్నాయి, చూద్దామంటే. ఇక్కడే మెయిన్ టెంపుల్ పక్కన ఒక 2 టెంపుల్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి కంప్లీట్గా కూలిపోయింది. కూలిపోతే గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ శాండ్ కనిపిస్తుంది కదా, ఈ శాండ్ ఏంటంటే ఆ టెంపుల్ కట్టేటప్పుడు, అంటే కాకతీయులు ఏ టెంపుల్ కట్టినా సరే ఫస్ట్ శాండ్ ఫిల్ చేసేది, శాండ్ మీద టెంపుల్ కట్టేది. ఎందుకంటే శాండ్ వచ్చేసి ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. భూకంపం వచ్చినా సరే శాండ్ మీద ఏమైనా ఉంటే దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నట్టు. సో అది ఏ ప్రిన్సిపల్ అంటే ఇక్కడ నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇట్లా ఎర్త్క్వేక్ వేవ్స్ వచ్చినప్పుడు ఏంటంటే శాండ్ ఉన్నప్పుడు ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి టెంపుల్కి అయితే ఏం డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఎక్కువ శాతం. అందుకే ఇన్ని ఇయర్స్, అంటే ఆల్మోస్ట్ 800 ఇయర్స్ కూడా టెంపుల్కి చెక్కు చెదరకుండా అట్లనే ఉంది, ఎన్ని భూకంపాలు వచ్చినా సరే. ఇందాక అక్కడ ఒక టెంపుల్ కడుతున్నారని చెప్పాను కదా, మళ్ళీ కడుతున్నారని చెప్పాను కదా, అక్కడ కొన్ని రాళ్ళు పడేసి ఉన్నాయి, అంటే ఆ టెంపుల్ సంబంధించిన రాళ్ళే ఉన్నాయి. దీని మెజర్మెంట్ తీసుకుంటే రఫ్గా లెంత్ వచ్చేసి 4 మీటర్స్ ఉంది, విడ్త్ 2 మీటర్స్ ఉంది, డెప్త్ వచ్చేసి 0.5 మీటర్స్ ఉంది. అంటే 4 × 2 × 0.5 మనకి 4 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. దీని వాల్యూమ్ వచ్చేసి 4 క్యూబిక్ మీటర్స్ ఉంది. జనరల్గా ఈ స్టోన్ డెన్సిటీ వచ్చేసి ఏంటంటే 3000 రఫ్గా, అంటే ఇన్ అండ్ అరౌండ్ 3000 kgs పర్ మీటర్ క్యూబ్ ఉంది. అంటే ఒక్క మీటర్ క్యూబ్కి 3000 కిలోలు ఉంటుంది రాయి. ఇది 4 మీటర్ క్యూబ్ అంటే మనకి 12,000 కిలోలు ఉంటుంది ఒక రాయి. ఆ రాయి వెయిట్ వచ్చేసి 12,000 కిలోలు. ఇది రూఫ్ టాప్. ఇట్లానే ఇక్కడ చూస్తే చాలా రాళ్ళు పడేసి ఉన్నాయి. మనం అసలు ఇప్పుడు ఇవన్నీ ఎట్లా కడతారో నాకు తెలియట్లేదు. అసలు వాళ్ళు అప్పుడు వెనకట్లా ఎట్లా కట్టారు, ఇంత వెయిట్స్ని ఎట్లా లేపారు, కరెక్ట్ స్పెషల్ ప్లేసెస్లో ఎట్లా పెట్టారు అనేది ఇంకా నిజంగా మిస్టరీస్ థింగ్ ఏదని. మరి వాళ్ళకి ఏమైనా రాక్లను ఈజీగా లేపే టెక్నిక్ ఏమైనా ఉందా, లేదంటే ఇంకేమైనా టెక్నిక్ వాడారనేది మాత్రము ఇది చరిత్రకారులే చెప్పాలి, మనకైతే తెలియదు. ఇందాక చెప్పినట్టు టెంపుల్ మొత్తం స్టోన్తో ఉంటాయి. ఆ పైన గోపురం ఉంది కదా, అంతవరకు మాత్రము లైట్ వెయిట్ ఇటుకలు, అంటే వాటర్లో తేలే ఇటుకలతోనే దాన్ని కట్టారు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇటుక కనిపిస్తుంది కదా, చిన్న పీస్ ఇది, చాలా చిన్నది. మీకు జూమ్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది. ఇదేంటంటే అప్పుడు ఆ రోజులలో ఆల్రెడీ స్ట్రక్చర్ రాక్తో కట్టడం వల్ల చాలా బరువు అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి అట్లీస్ట్ ఇటుకలను లైట్ వెయిట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఇట్లా మౌల్డ్ చేశారు. దీంట్లో ఏంటంటే క్లే అండ్ బెల్లము, ఏనుగు పేడ, రంప పొట్టు, వరి పొట్టు, ఈ రేగు గింజలు అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి బట్టీలు వేసి బాగా కాల్చారంట వాళ్ళు. కాల్చి ఏంటంటే ఈ వరి పొట్టు, ఈ రంప పొట్టు ఇవంతా కూడా కాలిపోయి ఆ మధ్యలో స్పేసెస్ ఏర్పడ్డాయి, ఖాళీ ప్లేస్లో ఏర్పడ్డాయి అన్నట్టు. ఆ వాయిడ్స్తో ఏంటంటే మనకి వెయిట్ తగ్గిపోయింది. ఇది చూస్తే మీరు ఇప్పుడు వాటర్ డెన్సిటీ కన్నా చాలా తక్కువ ఉంటుంది ఇటుకది. ఇది మీరు వాటర్లో వేసినా సరే తేలుతుంది. చూడండి ఒకసారి, ఇప్పుడు వాటర్లో వేసినా సరే తేలుతుంది. ఎందుకంటే ఆ డెన్సిటీ ఆఫ్ బ్రిక్ అనేది వాటర్ డెన్సిటీ కన్నా చాలా తక్కువ ఉంది కాబట్టి తేలుతుంది. నువ్వు ఎంత ముంచినా సరే అది మునగదు. కానీ చాలా హార్డ్గా ఉంటుంది. నేను చూశాను, యాక్చువల్గా చూశాను, చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది అది. మనకి నార్మల్ బ్రిక్తో కంపేర్ చేసినా సరే దాన్ని పగలగొట్టినా పగలట్లేదు అది. సరే వీలైతే ఇంకో ఇటుక దొరికితే దాన్ని కంప్రెసివ్ టెస్ట్ కూడా చేపిస్తే మనకి రిజల్ట్ వస్తుంది. టెంపుల్ మొత్తం అయిపోయింది. మేము ఇప్పుడు బోటింగ్ వెళ్ళాము రామపల్లికి. ఈవినింగ్ టైంలో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, చూడండి.